అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలని సగౌరవంగా గౌరవించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళా బిల్లు ఇవాళ కాదు, 2010లోనే మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంతో రాజ్యసభలో ఆమోదింపజేసుకున్నాం. దేశ మహిళలకి, దేశ ప్రజలకి తెలుసు ఎవరు అడ్డుపడ్డారు, ఏ రకంగా అడ్డుపడ్డారు, ఎందుకు అడ్డుపడ్డారు. ఇవన్నీ కూడా దేశ ప్రజలకి, మహిళా లోకానికి తెలుసు. పచ్చి మోసగాడు ప్రధానమంత్రి, అబద్ధాలు ఆడి ఇలా మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఆ నిందని వేరుల మీద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న ఎవరో కర్ణాటక ఎంపీ మతాల పేరిట, కులాల పేరిట ఎన్నికల ఎంపీలకు ఏం తెలుస్తుంది రాజకీయాలు? యాక్సిడెంటల్ లీడర్స్ వీళ్ళు. ఈ దేశంలో చాలా సందర్భాలు యాక్సిడెంటల్ లీడర్స్ అవుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం తెలియని వారు, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు మతం పేరిట, కులం పేరిట ఉన్న ఫలంగా ఎంపీలు అయిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆయన కర్ణాటక వారు మాట్లాడుతూ ఉంటారు. మన బీజేపీ ఎంపీలు, మన రాష్ట్రం చెందిన ఎంపీలు ఎందుకు నిద్రపోయారు పార్లమెంట్లో? సోయి లేదా? ఒక్క ఎంపీ అన్న లేచి ఇది తప్పు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా ఎన్నో త్యాగాలు, ఎంతోమంది ప్రాణ బలిదానం తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే దాన్ని పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ లాగా మాట్లాడే ఆ బుద్ధి తక్కువ ఎంపీ మాట్లాడుతూ ఉంటే, బుద్ధి ఉన్నటువంటి మన తెలంగాణ ఎంపీలు, దానిలో సగం మంది 50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ఎందుకు నోరు మెత్తకుండా పార్లమెంట్లో ఉన్నారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక బీసీ నాయకుడిని తయారు చేసిన పాపాన పోయాడా? ఇవాళ మా నాయకుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు డీలిమిటేషన్లో వచ్చే మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళకు రిజర్వేషన్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ మార్క్ కమిట్మెంట్. కులగణనలో జనగణన చేస్తానని ఒక 4 నెలలు 5 నెలల క్రితం మాట ఇచ్చిన మోడీ మాట తప్పారు కదా. ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీని కాలం పెట్టాల్సింది అదర్స్లో చేర్చినారు కదా. ఇది పచ్చి మోసం కదా. ఈ దేశంలో మహిళలే కాదు, యావత్ బీసీ లోకం గ్రహిస్తూ ఉంది. బీజేపీ మనువాద పార్టీ, బీసీలకు వ్యతిరేక పార్టీ అని. అడుగడుగున బీజేపీ పార్టీ బీసీని మోసం చేస్తూ వస్తున్న సంగతి దేశ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి అనే ఒక రెడ్డి ముఖ్యమంత్రి కులగన్న చేస్తే, అది దేశానికి రోడ్ మోడల్ అవుతే, 2 చట్టాలు తెస్తే దాన్ని తొక్కిపెట్టిన ఘనత బీజేపీ పార్టీది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి నోటికాడికి వచ్చిన ముద్దను లాక్కున్న చరిత్ర బీజేపీ పార్టీది. 2 చట్టాలను తొక్కిపెట్టారు, ఆర్డినెన్స్ని తొక్కిపెట్టారు. కుల సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతున్నారో ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. దాన్ని తొక్కిపెట్టినారు. కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం చేశారో ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇవాళ కేంద్ర మంత్రిగా ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాలి వారు. ఇలా బీజేపీ పార్టీ ఎంపీలు మౌనంగా, కర్ణాటక యువ ఎంపీ మాట్లాడుతుంటే మీరు ఎందుకు మౌనం దాల్చారో తెలంగాణ ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎంతమంది ప్రాణాలు వదిలితే తెలంగాణ వచ్చింది, ఎన్నేళ్ళ పోరాటం చేసి తెలంగాణ వచ్చింది. 2003లోనే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 2060 మొదటి ప్రాంతంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయినారు, ఇవాళ ఎంతమంది చనిపోయినారు.
అవి తెలియకుండా ఒక ఎంపీ మాట్లాడితే దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలకు లేదా అని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో మనం ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్లో ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలకి బాహాటంగా అన్యాయం జరుగుతూ ఉంది. నిధుల విషయంలో బాహాటంగా అన్యాయం జరుగుతూ ఉంది. బీజేపీ ఏతర పార్టీలు అధికారులు ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రానికి కనబడే విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ పోతే భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్యాక్సులు కట్టడంలో కానీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని పాలించడంలో కానీ దక్షిణాది రాష్ట్రాలు నిక్కచ్చిగా పాలన చేస్తూ ఉంటే సీట్ల విషయంలో కోత, నిధుల విషయంలో కోత, ఈ వివక్ష భవిష్యత్తులో ప్రమాదానికి దారితీస్తుందనే మాట బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు దీన్ని డెఫినెట్గా ప్రతిఘటిస్తాము. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, నేను, స్టాలిన్ గారు చేసిన మీటింగ్ చెన్నైలో హాజరవ్వడం జరిగింది. దేశ స్వాతంత్రంలో, దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయంగా ఉందనే మాట గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితోనే ఆనాడు నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు దేశ సమగ్రత, సమైక్యత కొరకు సరైన మార్గాలతో ముందుకు నడిచినటువంటి పరిస్థితి. ఇవాళ సీట్ల కోత దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తూ ఉంది. అందుకే దొంగ ముసుగేసుకొని మహిళా బిల్లుని ముందు పెట్టి వెనక డీలిమిటేషన్ పాస్ చేయించుకోవాలని కుటిల ప్రయత్నం చేసిన బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు నిన్నటి ప్రజాస్వామిక విజయం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ప్రజాస్వామ్యంలో ఒంటెద్దు పోకడకి తావులేదని, నియంత్రత్వానికి తావులేదని స్పష్టంగా నిన్నటి తీర్పు వెలువడింది.